మీరా భూమిని కూర్చోపెట్టి మరి నువ్వు తినాల్సిందే వద్దనకూడదు, తిను భూమి తిను అని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా శరశ్చంద్ర ప్రాణాలు తీయటానికి శరశ్చంద్ర ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని ఎవరో చేతికి గ్లౌజులు వేసుకొని మరీ తీస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తారో వెంటనే అలారం మోగుతూ ఉంటుంది. ఆ సౌండ్కి అయ్యో అన్నయ్యకి ఏమైందో అని మీరా, నాన్నకి ఏమైందో అని భూమి, బిందు అందరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్లే లోపల శరశ్చంద్రకి ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు. వెంటనే భూమి ఆక్సిజన్ మాస్క్ను పెడుతుంది. అక్కడ దొంగ పారిపోతూ ఉంటాడు. అయితే వాడి గ్లౌజ్ ఒకటి అక్కడే పడిపోయి ఉంటుంది. వెంటనే అపూర్వ పోలీసులకి కాల్ చేస్తుంది. ఏసీపీ గారు, మా వాడి ప్రాణాలు తీయాలనుకున్న వాడి పంతా మీరే చెప్పాలి అని అపూర్వ అనడంతో ఏం మాట్లాడుతున్నారు మీరు అని నయని అంటుంది. ఏం మాట్లాడుతున్నానంటే ఇందాక 5 నిమిషాల క్రితం ఎవడో మళ్ళీ మా వారి ప్రాణాలు తీయటానికి మా ఇంట్లోకి వచ్చాడు. ఆక్సిజన్ మాస్క్ను కూడా పీకేసి వెళ్ళాడు. ఏదో మేము అలారం పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అలారం మోగటంతో మేమందరము పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఆయన ప్రాణాలు కాపాడుకున్నాము అని చెప్పడంతో వెంటనే నైని వాళ్ళు పోలీసులతో సహా అక్కడికి వస్తూ ఉంటారు. ఏంటి, ఏం జరిగింది, వివరంగా చెప్పండి అని నైని ఇంటికి వచ్చి ఆరా తీస్తూ ఉంటుంది. అప్పుడు భూమి వాళ్ళు జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటారు. అయితే వాడి గ్లౌజ్ ఒకటి కింద పడిపోయి ఉండడంతో సీసీటీవీ ఫుటేజ్లో చేతికి ఉన్న గ్లౌజు, ఆక్సిజన్ మాస్క్ని తీస్తున్నప్పుడు చెయ్యి గ్లౌజులు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ని నైని, భూమి వాళ్ళందరూ కూడా చూస్తూ చాలా షాకింగ్గా పరిశీలిస్తూ ఉంటారు. అసలు ఆ చెయ్యి ఎవరిది, ఆ గ్లౌజ్ ఎవరిది అని నైని ఆ గ్లౌజ్ని పట్టుకొని తీక్షణంగా పరిశీలిస్తూ ఉంటుంది. ఫోటోలో